ఇక మూడో అంశం ఏంటంటే సార్, అద్దంకి దయాకర్ గారు ఈ మధ్య అంటే ఆయనే కాదు చాలా మంది మాట్లాడుతున్నారు. వర్షాలు పడకపోవడానికి హరీష్ రావు లేకపోతే కేటీఆర్ వీళ్ళంతా కారణం, వీళ్ళ క్షుద్ర పూజలు చేయడం వల్ల ఈ వర్షాలు పడట్లేదు. అది ఎల్నీనో వచ్చి ప్రాబ్లం ఉంది అని మొన్నటిదాకా ఎన్నో రివ్యూలు చూసాం మనం. సో ఈ చౌకబారు మాటలు మాట్లాడి ఆ పార్టీ పరువుని కానీ ఆ నాయకుల పరువు ఇంకా తీసుకుంటున్నారేమో అని. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద అదే బ్యాడ్ ఉంది. ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్సీ 10 ఏళ్ళు వర్షాలు పడలేదని ఆయనకు బ్యాడ్ ఉంది. వైఎస్ఆర్ రాగానే 10 ఏళ్ళు కుంభవృష్టి అతివృష్టి. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి శిష్యుడే కాబట్టి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ వర్షాలు రావట్లేదు. ఏంటి సార్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలకి ఏంటి శాంటిటీ? యాక్చువల్లీ ఇది కరెక్ట్ కాదు ఆ విధంగా మాట్లాడడం. అద్దంకి జనరల్ గా సెన్సిటివ్ ఫెలో, చాలా సెన్సిటివ్ పర్సన్. మనం విమర్శనాత్మక విశ్లేషణ అని కూడా అనాలిసిస్ అని చూస్తూ ఉంటాం. చాలా తెలివిగా మాట్లాడతాడు, విషయాలు సమీకరించుకొని విషయ పరిజ్ఞానంతో మాట్లాడేటువంటి అతి కొద్ది మంది విశ్లేషకుల్లో అద్దంకి కూడా ఒకడు. ఆయన మాట ఆశ్చర్యం. అవును, ఎందుకంటే ఈ మంత్రాలకు చింతకాయలు రాలేవు కదా, రాలితే అందరు మంత్రాలు నేర్చుకొని చింతకాయలు కొట్టేయడం మానేసి మంత్రాలు చదివేవాడు. అది సాధ్యపడదు. క్షుద్ర పూజలు చేస్తారు సార్, మరి దారుణంగా ప్రభుత్వం పడిపోవడానికి అర్థం ఎంత నీచాలు దిగజారుతారా అంటే అందరూ చేస్తారు. విపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ గవర్నమెంట్ గురికి పోవాలని ఇంట్లో కూర్చొని క్షుద్ర పూజలు చేస్తారు. అది సాధ్యపడుద్దా? క్షుద్ర పూజ కాదు అది. ఏ పూజకైనా నీ భక్తి విశ్వాసాలు వేరండి. కానీ దానివల్ల ఫలితం రాలేదని ఆ మధ్య ఒక ఆయన చెప్తున్నాడు. ఆయనట ఫేమస్ అట నల్గొండలో ఆ బాబు. వాళ్ళంతా ఎక్కడ పూజలు చేసినా కూడా ఇది ఓలో బస్సు వేసుకొని 50 మందిని రాజమండ్రి నుంచి అక్కడి నుంచి తెప్పించేసుకొని పోతాడు. 60-50 మందిని పోయి నీకు కావాలంటే నీకు, నాకు కావాలంటే నాకు ఇళ్ళలో పూజ చేస్తాడు. సహజంగా నీకు నాకు ఏదో కష్టకాలం వచ్చింది అనుకో, ఏది వీలు కాకపోతే మనం కూడా పూజల వైపు మొగ్గు చూపిస్తాం. ఎవరో చెప్తారు ఏ పూజ నీకు మంచి జరుగుతుందంటే పోతే పోయిందని ఓ పూజ చేస్తుండొచ్చు మనం. ఆ పిల్లాడు కూడా అట్లా పూజలు చేయించేవాట. ఎవడో భార్యాభర్తలు అమెరికాలో ఉన్నారు. వాళ్ళిద్దరికి ఎప్పుడు కొట్లాడవుతున్నారు. ఈ కొట్లాడాలు పోవాలంటే నేను బ్రహ్మాండానికి పూజ చేస్తా అంటే సరే అని పిలిపించుకుంటే ఒక ₹1 కోటి ఖర్చునాయట ఇది పూజకు. ఏం కర్మ సార్ ఇది, నిజంగా కర్మ. ఏంటి అదే ₹1 కోటి తీసుకొచ్చి ఆయన ఏంటి ఓలో బస్సులు రాజమండ్రి మరి ఎవరెవరికి ఎంత సంభావన ఇచ్చడో మనకు తెలియదు. ఆఖరికి ₹1 కోటి ఖర్చునాక ఏమైందంటే వాళ్ళిద్దరు ఇంకా అది అనుకుంటూనే ఉన్నారు. అయితే ఈ ఫాదర్ పోయి ఇక్కడ మన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఏమనంటే ఆయన వచ్చాడు, పూజలు చేశాడు, ఫలితం దక్కలేదు, నాకు ₹1 కోటి నష్టమైన. హెల్ప్ కోసం వచ్చాడు. నేను ఇదేందా దేవుడు భక్తులు కూర్చుని మాట్లాడుకో సెటిల్ చేసుకోవాల్సిన వ్యవహారం ఎవరో వచ్చి పూజలు చేస్తాడు. వాడు ₹1 ఎవడు వీడు వాడు ఎందుకు చేయాలి? అసలు వాడికి బుద్ధి లేదు, వీడికి బుద్ధి లేదు. ఈ పూజలతో ఏమవుతుంది? వాడు బతికాడు బ్రహ్మాండంగా, 10 మంది బతికిచ్చాడు. ఆడు కూడా ఆడి మీద కంప్లైంట్ ఇచ్చాడు, వీటిలో పూజలు చేస్తే నాకు ₹1 నష్టమైంది, ఫలితం దక్కలేదు అంటాడు. అరే నేను దేవాలయానికి పోతావు, పోయి దేవుడిని పూజ చేస్తావు, ఏదో కోరుకుంటావు, జరగలేదు నువ్వు దేవుడిని అట్లా. ఆ రకంగా ఉంది ఈ పిచ్చి కర్మఫలం. అంతే, అనుభవించడానికి కామెంట్స్ కూడా అవే అంటున్నాను. ఇదే కదా గతంలో పాకిస్తాన్ నాకు ప్రేమ, పాకిస్తాన్ ఎన్ని కాంట్రవర్సీలే. నీకు శత్రుగా వచ్చా, నాకు మిత్రుడు అంటాడు. ఏందో నాకు అర్థం కదా మనిషి. అన్నెసరీ కాంట్రవర్సీ.